అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ ట్యూబ్ ముచ్చట్లు తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. పైడి రాకేష్ రెడ్డి అన్న మీద పబ్లిక్ ఫైర్. మా ఊరికి రావద్దంటూ వేసిర్రు పోస్టర్. కొంప ముంచిన కోడి పందాలు 20 నిమిషాల ఒడగొట్టుకుండు 20 లక్షలు. పార్కింగ్ ప్లేస్ ఉంటేనే కారు. మహారాష్ట్ర సర్కార్ తెచ్చింది కొత్త రూలు. ఆర్మూర్ కమలంపాటి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారి మీద పబ్లిక్ బాగానే గరం అవుతున్నట్టుండ్రు. ఓట్లకు ముందు అడ్డం పొడుగు హామీలు ఇస్తేవి, మరి గెలిచి ఏడాది దాటే అన్ని ఏమాయే అనుకుంటా నియోజకవర్గంలో నిలదీసుకుంటా పోస్టర్లు వెలిసినాయి. ఆర్మూర్ కమలయ్య పైడి రాకేష్ రెడ్డి అన్న మీద పబ్లిక్ బాగానే ఫైర్ అవుతుండ్రు. ఆర్మూర్ ఎమ్మెల్యే మా ఊరికి రావద్దు అనుకుంటా నందిపేటకెళ్లి ఊరంతా పోస్టర్లు వెలిసినాయి. ఇట్లా నందిపేట మండల కేంద్రంలో ఉన్న బస్టాండ్, వైన్స్, దుకాణాలకు అన్ని సెంటర్లల్లా ఏడ చూసినా ఇవే పోస్టర్లు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే అయితే ఆర్మూర్ కు ఏందో ఉద్ధరిస్తా అని మాటిస్తేవి కదా, మరి ఏమైనా ఆ హామీలన్నీ రూపాయి దవాఖానా కడతానంటివి, అదేమాయే? యువతకు ఉపాధి ఎక్కడా? ఏడాదికి ఊరికి 10 ఇండ్లు సొంతంగా కట్టిస్తా అంటివి, ఏడగడితివి? హిందువులు అని రెచ్చగొడుతివి. ఏదన్నా గుడికి చందాలు ఇచ్చినవా? హైదరాబాద్ నీ ఇంటికి నియోజకవర్గ ప్రజలు రావద్దంటవా? ఎందుకు? పేదోళ్ళంటే అంత చులకన నీకు అని గట్టిగా సొట్లు పెట్టుకుంటా నిలదీయబట్టిండ్రు. అట్లుంటాయి బీజేపీ కాంగ్రెస్ వాళ్ళ హామీలు, వాస్తవంలో మాత్రం ఇట్లుంటాయి అన్నట్టు. అయితే ఇప్పుడు పోస్టర్లు ఎవ్వలేసిండ్రు అన్నది మాత్రం అస్సలు అంతు పడతలేదు. వేస్తే వేసిండ్రు కానీ మంచిగా అడిగిండ్రని మాట్లాడుకుంటురట ఆర్మూర్ పబ్లిక్ అంతా. అన్నం పెట్టినోళ్ళకే సున్నం పెట్టిండు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ అని తిట్టిపోస్తుండ్రు ఆఖర్ కార్పాటోలు. అధికారం పోగానే కాంగ్రెస్ సంఖ్యకి నమ్మక ద్రోహం చేసిండని మండిపడుతుండ్రు. దమ్ముంటే రాజీనామా చేసి నీ తాకతేందో చూపియాలని సవాల్ చేస్తుండ్రు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కి ఎటు చూసినా ఏం ఆశాకరం లేదు కదా. కార్ పార్టీకి ఎన్నుపోటు ఓడిచి కాంగ్రెస్ లో చేరిండో అప్పటి సంది జీవన్ రెడ్డి వర్గం వాళ్ళు జీర్ణించుకోలేకపోతుండ్రు. జీవన్ రెడ్డి సార్ అయితే పార్టీనే మారుతా అని చూసిండు. ఇప్పటికీ వాళ్ళిద్దరికి పోసుకుతలేదు. ఇదిట్లుండగానే అన్నం పెట్టిన వాళ్ళకి సున్నం పెట్టినట్టు డాక్టర్ సంజయ్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఇంత పెద్ద లీడర్ను చేసిన కార్ పార్టీ మీదనే కార్ కూతలు కూస్తుండు. తల్లిపాలు దాగి రొమ్ము గుద్దినట్టు మాట్లాడుతుండు. దీని మీద అక్కడ బీఆర్ఎస్ లీడర్లు మస్తుగానే మండిపడుతుండ్రు. కాంట్రాక్ట్ల కోసమే పార్టీ మారిన విశ్వాస ఘాతకునివి నువ్వు. జగిత్యాల అభివృద్ధి కోసం పార్టీ మారినవా? పార్టీ మారి ఇన్ని రోజులల్లా నువ్వు చేసిన పడావేందో ఒకసారి చెప్పు. పైరవీలు చేయించుకొని అడ్డంగా దోస్తందుకు కాకుంటే నువ్వు పార్టీ మారి జగిత్యాలను ఉద్ధరించింది ఏమున్నది? దమ్ముంటే పదవికి రాజీనామా చేసి ఈ శిల్క పలుకులు వల్కండి సంజయ్ గారు. కాంగ్రెస్ లకి వెళ్ళి పోటీ చేసి గెలిచి నీ తాకతేందో చూపి, అంతేగాని అడ్డమైన మాటలు మాట్లాడితే అస్సలు ఊకునేది లేదనుకుంటా గట్టిగా శివాట్లు పెట్టింది జగిత్యాల మాజీ జెడ్పీ చైర్మన్ దావ వసంతక్క. మరి చూడాలే సంజయ్ గారు ఎట్లా స్పందిస్తారో అక్క మాటలకు. ఆంధ్రాల సంక్రాంతి అంటేనే కోడి పందాలు. పందెం ఆడ టైం పాస్ కు గాయరు, ఇజ్జత్ కా సవాల్ అన్నట్టే పందెంగా వస్తుంటారు. పౌరుషాలకు పోయి లక్షల రూపాయలు వేస్తుంటారు. అయితే ఒక ఆయన పందెం కోడిని నమ్ముకొని 20 నిమిషాలల్లా 20 లక్షలు ఉష్కాకి చేసుకుండు. ఎట్లనో చూడురి. జట్టమ్మవారు నెత్తి మీద ఉంటే గిట్లనే ఉంటదేమో. ఏలూరు జిల్లా రంగంపురం కాడుండే రత్తన్న కోడి పుంజులంటే మస్తు పేరు. లచ్చలిచ్చి కొనుకపోతుంటారు. రత్తన్న పెంచిన పుంజులకున్న డిమాండ్ మామూలుది కాదు. 20 ఏండ్ల సంది కోళ్ళను పెంచుతుండ్రు రత్తన్న. అసొంటి రత్తన్న తన కొనుకొచ్చిన కోడి పుంజుని నమ్ముకొని ఒక ఆయన 20 లక్షల పందెం కాసిండు. ఖాతం టాటా బాయ్ బాయ్ గుడ్ బాయ్ అన్నట్టే అయింది కథ. ఆ పందెం పుంజు యుద్ధంలో ఎన్ను చూపించిన సైనికుని లెక్క పోటీ కూడా ఇయ్యలేకపోయింది. అవతలి పుంజు ప్రతాపం మీద రత్తన్న తానగొన్న పుంజు తోక ముడిచింది. కనీస పోటీ ఇయ్యకుండానే కూలబడ్డది. దీంతో దాని మీద పందెం కాసినైనా కొంప కొల్లేరు అయ్యింది. 20 లక్షలు గంగల కలిసినాయి. ఈ కోడి పుంజుని నమ్ముకున్నందుకు నా కొంప మునిగిందిరో అని దాన్ని కొనుక్కున్నైనా నెత్తి మీద తువాలేసుకొని ఏడుస్తుండట ఇప్పుడు. ఎప్పుడు చూడు కొట్లాటలు పంచాదులు గివ్వేనా మీ లీడర్ తానా అని అడిగేటోళ్లకు పాడి కౌశిక్ అన్న ఫ్యాన్స్ అంతా గట్టిగానే జవాబు చెప్తురు ఈ వీడియోతోని. ఆగో గంతగానం ఏం చేసిండు సారు అంటారా? ఏం లేదులా, పండుగ నాడు అందరు చేసేది కాకుంటే సారు కూల్గా చిల్లైకుంటా అందరు షాక్ అయ్యేటట్టు చేసిండు ఇట్లా. ఓహో కౌశిక్ అన్న కండ్ల కూలింగ్ గ్లాసులు తొడిగి కూల్గా
ఉడి ఉడి జాయ్ ఉడి ఉడి జాయ్ అనుకుంటా పతంగ ఎగిరేస్తుండగా ఎప్పుడు చూసినా సారు బీఆర్ఎస్ తరపున ప్రతిపక్ష మోదాల సర్కార్కు సొట్లు పెట్టుకుంటేనే గానొచ్చుడు పబ్లిక్ తిప్పలు తీరుస్తందుకు సర్కార్ మీదికి గొంతు రేజ్ చేసి ప్రశ్నిస్తుడు చూసిన వాళ్ళంతా ఏంది కౌశిక్ అన్న ఇంత కూలుగుంటాడా అని షాక్ అవుతుర్రు. పండుగ నాడు మంచి ఇంటోళ్ళందరితో కూడా గిట్ల పతంగ ఎగిరేసుకుంటా హ్యాపీ సంక్రాంతి సీఎం రేవంత్ రెడ్డి గారు అని ట్యాగ్ చేసిండు. కాతమిగా ఈ వీడియో ఇప్పుడు గాలిపటం లెక్కనే టాప్ ఎగురుతుంది సోషల్ మీడియాలో. అంతేకాదు కౌశిక్ అన్న తీరే అలాగా ఎప్పుడు ఎట్లుంటాడో ఎవ్వలకు సమజ్ కాదు. ఓ పారి గరం గరం ఉంటాడు, ఇంకో పారి ఇట్లా కూల్గా చిల్ అవుతాడు. ఏది ఏమైనా గిట్ల సీఎం సార్ను ట్యాగ్ చేసిండంటే ఇదేదో మళ్ళీ ఏదన్నా లొల్లికి పరదలేపినట్ట అని మాట్లాడుకోవట్టిర్రు పబ్లిక్ అంతా. లేకుంటే ఇంకేమైనా ఉందా అని గుసగుసలు పెడుతుర్రు ఇంకొందరు. ఈ నడుమ అందరూ కార్లు కొంటుర్రు కానీ పార్కింగ్ జాగను మర్చిపోతుండ్రు. రోడ్డు మీద పడేస్తే అదే ఉంటదని అనుకుంటుర్రు. రోడ్లు మా తాత జాగిరన్నట్టు కబ్జా పెట్టి బండ్లను అడ్డంగా పెడుతుండ్రు. తొవ్వెంటి పోయేటోళ్లకు మస్తు తిప్పల పెడుతుండ్రు. ఇక ఇప్పటి సంది అట్లా కావద్దని మహారాష్ట్ర సర్కార్ ఏం మిగురం చేసిందో చూడుర్రి. నిన్నీయాల రోజుకిన్ని కొత్త బండ్లు రోడ్ల మీదకి వస్తున్నాయి. మరి వచ్చిన బండ్లు పెట్టనికే జాగ లేకుండా పోతుంది. ఇప్పటికే బండ్లు ఉన్నోళ్ళు పార్కింగ్ పెడతామంటే జాగ కరవైంది. గిట్లనే ఉంటే రాబోయే రోజులలో ఇబ్బందులు తప్పాయని ఆలోచన చేసిన మహారాష్ట్ర సర్కారు పార్కింగ్ జాగ ఉన్నదని చూయిస్తేనే కార్లు అమ్మాలి అని రూల్ తెచ్చింది. మా ఇంటి తాన పార్కింగ్ జాగ ఉందని గవర్నమెంట్ ఆఫీసర్ సర్టిఫైడ్ చేసిన కాగితం చూపిస్తేనే వాళ్ళకి బండి అమ్మాలన్నట. ముంబై, పూణే అసొంటి జనాభా ఎక్కువ సిటీలల్లా ట్రాఫిక్ సమస్య రోజుకింత మస్తు పెరుగుతుందని అందుకోసమే ఈ రూల్ తెచ్చినామంటుంది సర్కారు. అపార్ట్మెంట్లలో ఉండేటోళ్లకు పార్కింగ్ జాగలు లేక రోడ్ల మీదనే పెట్టిపోతుంటారు. దీంతో రోడ్లు బ్లాక్ అయ్యి వచ్చిపోయేటోళ్లకు తక్లీఫ్ అవుతుంది. కమ్సే కమ్ అంబులెన్సులు, ఫైర్ ఇంజన్ బండ్లు పోయేతందుకు కూడా ఈలు పడతలేదు. అందుకే పార్కింగ్ ప్లేస్ ఉన్నోళ్ళకే కార్లను అమ్మాలి అని రూల్ తెచ్చినామని మహారాష్ట్ర సీఎం చెప్తుండు. అయితే సర్కార్ రూల్ ను కొందరు మంచిగానే ఉందంటే ఇంకొందరు ఇదేం తలతిక్క రూల్ అని మండిపడుతుండ్రు. చూసిరాడులా నేను వాటికొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మన మైక్ టీం ముచ్చట్లు.